జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో మొక్కలు కొనుగోలు చేయాలని మల్లాపూర్ మండల కేంద్రంలోని భరత్ మాత కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు. సుమారు గంటసేపు రోడ్డుపై బైఠాయించి ధర్నా. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మొక్కలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని డిమాండ్. మొక్కలు కొనలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం డౌన్ అంటూ నినాదాలు. సంఘటన స్థలానికి జిల్లా కలెక్టర్, అధికారులు రావాలని డిమాండ్. సంఘటన స్థలానికి మల్లాపూర్ ఎంఆర్ఓ చేరుకొని నచ్చచెప్పడంతో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు నెల రోజుల నుంచి మొక్కజొన్న పంట చేతికొచ్చినటువంటి రైతులు మరి ఇలా మొక్కజొన్న పంటలు కొనక మరి రోడ్డున పడే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఈ విధంగా ఉంది. అలా రైతు పరిస్థితి రోడ్డు పాలు చేసిండు. ఇవాళ దాదాపు నెల రోజులైతుంది పంట చేతికొచ్చి. గతంలోనేమో అనుకోకుండా ఈదురుగాలు మరి ప్రకృతి కన్నెర్ర వేసింది, కాంగ్రెస్ సర్కార్ కన్నెర్ర వేసింది అనడానికి ఇది నిదర్శనం. ఆనాడు ఈదురుగాళ్లతో అకాల వర్షాలతోటి పంట నష్టపోయింది. అయినా కూడా చేతికొచ్చిన పంటను ఇలా మద్దతు ధర పెట్టి మరి కొనుగోలు సెంటర్లు ప్రారంభించక రైతులు అరిగోస పోసుకుంటున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మొక్కలు కొనాలి, దాన్ని చర్చించాలనంటే అసెంబ్లీని వాయిదా వేసి సమస్యలకు పరిష్కారంగా నిలవాల్సినటువంటి మరి ఒక ఆలయంగా అసెంబ్లీ ఉండాల్సిన సమయంలో అసెంబ్లీని వాయిదా వేసి ఇలా రేవంత్ రెడ్డి ఆటల పోటీలు ఆడుతుండు. ఇలా ప్రజలతోటి చెలగాటం ఆడుతుండు. నీకు ఆటల పోటీలు అవసరమా? ఇలా మొక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. నువ్వేమో నీ మంత్రులకు, నీ ఎమ్మెల్యేల కోసం, నీ కోసం మరి ఆటల పోటీలు పెట్టినావు. నీకు ఆటల పోటీలు అవసరమా? ఇలా రైతు ఒక పక్క ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు మున్నీరు అవుతుందంటే అసెంబ్లీలో చర్చ లేదు. నువ్వేమో ఆటలు ఆడాలి, ఆటలు ఆడుకోవాలి, మిషన్ తీసుకురావాలి, అందాల పోటీలు పెట్టాలి. పైసలు లేవంటావు. రైతు బంద్ చేయాలంటే పైసలు లేవంటావు. బోనస్ ఇవ్వాలంటే భోగం చేసినావు, పైసలు లేవంటావు. మా మహిళలకు మరి పెన్షన్ ఇస్తా అని చెప్పినావు, అది లేదు. కులం బంగారం అంటే ఏది లేదు. కానీ అందాల బామల పోటీలు పెట్టి మాత్రం మరి నీ సంతోషం, నీ మనుమడి సంతోషం కోసం మాత్రం మెస్సిని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడినావు. ఇలా రైతు మొక్కలు కొనమంటే నీకు మనసు వస్తలేదు. కనీసం రైతుల మీద చిత్తశుద్ధి లేనటువంటి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. ఈ కల్చర్ లేనటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ 2.5 సంవత్సరాలు అయిపోయింది. దాదాపు సగం కాలం అయిపోయింది. నీ మేనిఫెస్టో ప్రకారం నష్టపోయిన రైతులకు నేను నష్టపరిహారం ఇస్తాను, బోనస్ ఇస్తాను, ప్రతి గింజను కొంటాను, ప్రతి గింజకు బోనస్ ఇస్తాను. ఇప్పుడు ఏమైంది రేవంత్ రెడ్డి? ఇలా రైతు రోడ్డు మీద మొక్కలు పోసి ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చినావు. అదే మా కేసీఆర్ ఉన్నప్పుడు ఈ మల్లాపూర్ ప్రాంతం, జైత్యాల జిల్లా మొత్తం కూడా పచ్చగా సస్యశ్యామలంగా ఉండే, రైతు ఎక్కడ కోరుకుంటే అక్కడ సెంటర్ ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. ఇలా నీకు రైతుల మరి కొనుగోలు సెంటర్ల మీద ఒక్కసారి కూడా రివ్యూ లేదు, ఒక్క పంట కూడా రివ్యూ లేదు. అసలు ఎక్కడ కొనుగోలు సెంటర్లు కూడా పెట్టలేదు. కనీసం సోయి లేదు. నిమ్మకు నీరెత్తినట్టు ఇటు ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, ఇలా ముఖ్యమంత్రితో సహా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే ఉంటారు. కానీ ఇవల్ల కొరుట్ల శాసనసభ్యులు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ నిరంతరం కూడా ప్రజల కోసం, రైతుల కోసం అటు అసెంబ్లీలో కొట్లాడుతూ ఇలా నేనున్న అండగా అని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ ధర్నా చేయమంటే రైతు కొనుగోలు సెంటర్ అసెంబ్లీలో ఎంత మొత్తుకున్నా కూడా రేవంత్ రెడ్డి ప్రారంభిస్తలేడు. ఇలా మీరందరూ కూడా కలిసి ఇలా ధర్నా చేయాలి. రైతు పరిస్థితి రోడ్డు పాలన అవుతుంది, ఆదుకునే దిక్కేవాడు నాదేవాడు అని చెప్పేసి ఇలా మేము రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. నీకు ఆటల పోటీలు, రైతు ఏమో ఎండకుండాలి, రైతు మరి మొక్కలేమో రోడ్డు మీద ఉండాలి, మేము నీడకుండాలి, మంచిగా జల్సా వేయాలి. మీ యొక్క మంత్రివర్గం, ఎమ్మెల్యేలు ఆటల పోటీలా? ఇప్పుడు ఆటల పోటీలా నువ్వేం చేసినావని రేవంత్ రెడ్డి నువ్వేం చేస్తావని ఆటల పోటీలు పెట్టినావు. అసెంబ్లీ వేదిక ఏం చర్చ జరిగింది? ఏమైనా కూడా పట్టగాల్సి మీరేసుడు
కేసీఆర్ తిట్టుడు అదే పబ్బం గడుపుకుడు తప్ప ఏది కూడా నీ పరిపాలన సత్తా లేదు. 6 గ్యారెంటీలు అమలుకే పైసలు లేవు, కానీ నీ యొక్క సంతోషం కోసం పైసలు వస్తాయా? ఇలా ప్రపంచంలో ఇంత వాతావరణం నెలకొంది. మీకు అవసరం ఆటల పోటీలు, రైతు మక్కల కొనుగోలు సెంటర్లు వెంటనే ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసేదాకా కేసీఆర్ నాయకత్వంలో మేము విరమించబోమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు అంటే నీకు కనీసం సోయి కూడా లేదు. తప్పకుండా నేను భూస్థాపితం చేసే రోజులు దగ్గర పడ్డాయి. ఇదే రైతులు కన్నెర్ర వేస్తే బిడ్డ నువ్వు బతకవు. ఇలా 5,000 నోట్లు పెట్టినాయంటే ఇదే రైతు చేయబట్టి ఇప్పటికైనా జ్ఞానం సోయి తెచ్చుకొని మొక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. వరేస్తే కూడా నువ్వే చెప్తే, మక్కేస్తే కూడా కొనే నాదులు లేడు, దిక్కు లేడు. కాబట్టి ఇలా మా మల్లాపూర్ మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరి రైతులందరి పక్షాన కూడా మొక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. రైతు లేనిదే రాజ్యం లేదు.